ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. నేటి మన టాపిక్ రక్షకుని వినూత్న వాగ్దానములు. పశ్చాత్తాపం నుండి తన తట్టు తిరిగిన వారిని దేవుడు మన పూర్వకంగా స్నేహించి ఇచ్చిన హోషేయ 14:5-7 వచనాల్లోని 4 వాగ్దానములు. ఒకటి, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందను. దీనిలో సమృద్ధి ఉంది. యెషయా గ్రంథం 1:18, ద్వితీయోపదేశకాండం 32:2, 133వ సంకీర్తనం 3 వచనాలను బట్టి హిమము పవిత్రతకు, దేవుని వాక్యమునకు, ఆశీర్వాదమునకు చిహ్నం. దేవుని కొరకు తృష్ణగొని ఉన్న ఆత్మీయ ఇశ్రాయేలైన మనలను సద్గుణ శ్రేష్టమైన చెట్టునకు పోల్చి ప్రకటన గ్రంథం 22:14 ప్రకారం జీవవృక్షమునకు హక్కుదారులుగా చేస్తానన్నారు ఆ పరమ తండ్రి. మరి మీరు సిద్ధమేనా? రెండవది, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందను. ఇది మన జాతీయ పుష్పం కలువ జాతికి చెందినదే. దీని వేరు నీటి అడుగున బురదలోనే ఉన్న పుష్పము నీటిపైన అడుగు ఎత్తు పైకి లేచి వికసించినట్లు మనము యాకోబు 1:27 వలె ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా అత్యున్నతుడైన ఆ నీతి సూర్యుని కిరణాలను గ్రోలుచు ప్రార్థనలో వర్ధిల్లాలి. మూడవది, లెబానోనుకున్నంత ప్రసిద్ధి నందను. లెబానోను ఘనతకు, రాజసానికి సూచన. 92వ సంకీర్తన 12 అంటోంది, నీతిమంతులు లెబానోను మీద దేవదారు వృక్షముల వలె ఎదుగుదురు అని. అందుకు మనం 2 కొరింథీ 2:14-16 వలె క్రీస్తు యొక్క జ్ఞానమును గూర్చిన సువాసనగా మారాలి. నాలుగవది, ఒలీవ చెట్టుకున్నంత సౌందర్యము మీకు కలుగును. ఇది అంత శుద్ధి. ఒలీవ పుష్కలమైన ఔషధ గుణములు కలిగి ప్రదీపమునకు, రాజులను యాజకులను ప్రతిష్ఠించుటకు, ఆ దేవుని మానవులను సన్మానించుటకు ఉపయోగిస్తుంది. ఫ్రెండ్స్, ఈ నవ వసంతంలో ఆ మెస్సేజ్తో అంటుకట్టబడి పై వాగ్దానాలన్నిటినీ స్వతంత్రించుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.